హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మా మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ టైం మేము ఎటన్నా బయటికి వెళ్ళాము అంటే ఈ రామోజీ ఫిలిం సిటీకే. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. రియల్గా ఆస్ట్రిచ్ చూసి చాలా భయపడిపోయా, ఎంత పెద్దగా ఉందో. ఇదైతే పాతకాలంలో రాజుల కింద ఉండే మంత్రులు, అలాగే ఆ కన్స్ట్రక్షన్ అంటే గోపురం లాగున్న పాతకాలంలో ఎలా అయితే ఉండేదో రాజ్యాలు యాజ్ ఇట్ ఈస్ కళ్ళకు కట్టినట్టే చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. పాతకాలంలో రాజులు అలాగే రాజ్యాలు ఎలా ఉండాయో నిజంగా మనం డైరెక్ట్గా చూడాలంటే రామోజీ ఫిలిం సిటీకి అయితే వెళ్ళిపోవచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అది అయిపోయాక ఏమంటే ఇట్లా ఒక 3 to 5 మెంబర్స్ కూర్చునేటట్టు ఉంటుంది, ఒక ట్రైన్ లాంటిది. అందులో ఒకదాని తర్వాత ఒకటి స్నో వరల్డ్ ఎలా ఉంటుంది అంటే వింటర్ సీజన్స్లో ఫారెన్ కంట్రీస్లో వెదర్ ఎలా ఉంటుంది అక్కడ మొత్తం ఒక సెటప్ లాగా చేసి ప్రతి ఒక్కటి మంచిగా చూపించారు. మ్యూజిక్స్ అలాగే లైట్స్తో చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి రామోజీ ఫిలిం సిటీ వెళ్ళాలంటే చాలా ఎర్లీగా వెళ్ళాలి. ప్రతి దగ్గర ఒక సెటప్ నుంచి ఇంకో సెటప్ అంటే బాహుబలి సెటప్ అలాగే రాజ్యాలు ఉన్న సెటప్ అలా ఒకదాని నుంచి ఒక దానికి వెళ్ళటానికి మనకైతే బస్సెస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళే ట్రైన్ చేస్తారు. ఈ మొత్తంలో నాకు బాగా నచ్చింది బాహుబలి సెట్ అన్నమాట. ఎంత హైట్లో ఉన్నాయో ఫొటోస్ తీసుకుంటే మనమే ఆ సెట్ మొత్తం వచ్చేలా ఫొటోస్ తీసుకుంటే చీమలాగా అనిపిస్తాం. ప్రతి ఒక్క సెట్ ఎక్స్ప్లోర్ చేయటానికి మనకైతే ఒక్క రోజు అస్సలు సరిపోదు. ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. మార్నింగ్ టైం కన్నా నైట్ టైం ఉన్న గేమ్స్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము.